దోస క్రిస్పీగా ఉంటే బాగుంటుందేమో కానీ సాఫ్ట్గా ఉండే దోశలు తింటూ ఉంటే ఎన్ని తిన్నా కూడా అసలుకి తనివి తీరదండి. ఆ సాఫ్ట్ దోశల మీద చట్నీ కావచ్చు, పప్పుల పొడి కావచ్చు, లేదంటే చికెన్ పులుసు కావచ్చు, ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగిండమ్మ పులిహోర రుచులు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా దోశ ఎలా చేసుకోవాలో ప్యాన్ కంటుకోకుండా ఈరోజు నేను ఆ పర్ఫెక్ట్ బ్యాటర్ రెసిపీ చూపించిపోతున్నాను. దోశ పిండి ఎలా కలుపుకోవాలనేది. మీరు కొత్తగా వంట చేసే వాళ్ళైనా కానీ ఈ దోశ పిండి కనుక ఈ టెక్నిక్ ఫాలో అయితే పర్ఫెక్ట్ దోశలు మీ సొంతం అండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. లెట్స్ గో. నేను దీనికోసం వచ్చేసి ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మనకు తెలియదు కానీ రేషన్ బియ్యంతో చేసే ఏ వంటలైనా కానీ చాలా బాగుంటాయండి. లైక్ అరిసెలు కావచ్చు, సంగటి కావచ్చు, ఇలాగ దోశలకి వాటికి వాడుకుంటే చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ 4 గ్లాసుల రేషన్ రైస్ తీసుకున్నానండి. బాగా చెరిగేసి లోపల ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఏంటంటే బాగా ఎక్కువగా వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొనేసి నీట్గా ఒక 5-6 సార్లు అయినా కానీ నీట్గా మొత్తం వాటర్ అంతా కూడా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకుంటాను. మొత్తం కూడా ఇలాగా కలుపుకుంటూ మొత్తాన్ని కూడా మనము నీట్గా వాష్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత ఇలాగ మొత్తం వచ్చేసిన తర్వాత ఏంటంటే మనము దీన్ని నిండగా వాటర్ పోసేసుకునేసి ఈజీగా ఒక 7-8 గంటలైనా నానబెట్టండి. అప్పుడే మనకు బాగా నానుతాయి. ఓకేనా? ఇప్పుడు అలానే మనం అయితే వేరే బౌల్ తీసుకునేసి మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి 3/4 భాగం చాలండి. 4 గ్లాసులు బియ్యానికి 3/4 గ్లాసు మినప్పప్పు తీసుకుంటే సరిపోద్ది. సో ఆ గ్లాస్తోనే నేను 1 గ్లాసు మినప్పప్పు, అలానే 3/4 అంటే 3/4 స్పూన్ వచ్చేసి మెంతులు కూడా తీసేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల దోశకి ఆ మెతుకుదనం అనేది వస్తుందని చెప్పేసి వేస్తారండి. సో వీటన్నిటిని కలిపేసి నీట్గా వాష్ చేసుకునేసి మనము వీటిని కూడా వేరే బౌల్లో వేసేసుకునేసి 7-8 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనము మిక్స్ ఆడిచ్చే ముందు ఏంటంటే జస్ట్ ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి అటుకులు తీసేసుకునేసండి. అవి కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసిన తర్వాత నేను కరెక్ట్గా ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాస్కి మనం అయితే ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్లోకి తీసుకోవాలి, ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు అది కూడా తీసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసుకునేసి ఒక 2 టైమ్స్ అయినా ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్ తీసుకునేసి ముందుగా కొన్ని అటుకులు, అలానే అది అటుకులు మనం నానిన తర్వాత ఉంటాయి కదా, అవి వాటర్ని ఇలాగా పిండేసేసుకునేసి అటుకులు, అలానే మనము రైస్ని కూడా వాటర్ వంపేసుకునేసి వేసేసుకోవచ్చు. అలానే కొద్దిగా మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఒకేసారి ఎక్కువ వేసి నీళ్ళుగా చేయొద్దు పిండిని. సో నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా మనము దీన్ని మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనం దీన్ని మిక్స్ యాడ్ చేసుకునేసి మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. సో ఇలాగ మొత్తం కూడా ఇలా మొత్తం పిండి కూడా వేసేసుకున్న తర్వాత బౌల్లో వేసేస్తాం కదా, అప్పుడు ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది నేను ఇక్కడ ఎక్కువ పిండి కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకుంటారో ఆ ప్రకారం వేసుకోండి. మనం కాంటే మళ్ళీ దోశ వేసేటప్పుడైనా కలుపుకోవచ్చు. సో ఎక్కువైతే వేసుకోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు అలా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకొని 2 బౌల్స్లోకి తీసుకోండి. ఎందుకు 2 బౌల్స్ అంటే మనము ఓవర్ నైట్ మొత్తం కూడా మనం దీన్ని పులియబెడతాం కదండి పిండి. సో ఆ టైంలో అది ఎక్కువగా మనకు బయటికి పొంగే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ పులిసినప్పుడు. సో అందుకని చెప్పేసి 2 బౌల్స్లోకి తీసుకుంటే అది మనకు పొంగే ఛాన్సెస్ లేకుండా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అంతా బయటనే వదిలేసేయండి. అలాగా వేసేసిన తర్వాత చూసారంటే నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మన టిఫిన్ కల్లా అంటే బ్రేక్ఫాస్ట్ టైం కల్లా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇది పులిసిందో చూసారు కదా. సో ఇప్పుడు జస్ట్ ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసుకునేసి మనము ఆ రోజు అయితే మనం ఎంత అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకునేసి అందులో కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. మహా అంటే ఎక్కువైతే ఉండదు, చిటికెడు. మీరు తక్కువ తీసుకుంటే అంతకంటే కొద్దిగా ఎక్కువ. అలాగా మొత్తం కూడా కలిపేసేసుకునేసి మనం ఒకసారి ప్యాన్ వేడైన తర్వాత దానికి ఆనియన్తో ఇలాగ కొద్దిగా ఆయిల్ కనుక గ్రీస్ చేసుకునేస్తే మనకు ఆ దోశ అనేది మనము మన కూర గెరిట ఉంటారు కదండి, దాన్ని నిండగా తీసేసుకొని ఇలాగ రౌండ్గా వేసేసుకోవచ్చు. సో ప్యాన్ బాగా కాలు ఉండాలండి. అలా అని చెప్పి మళ్ళీ ఓవర్ హీట్ అవ్వకూడదు. మీడియంలో పెట్టుకునేసి దోశ వేసేసుకుంటే ఎక్కడ కూడా అంటుకోదండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగా దోశ మీద ఇలాగ బబుల్స్ లాగా వచ్చేసి చిన్న చిన్న హోల్స్ లాగా కనిపించిందంటే మీకు పర్ఫెక్ట్గా పిండి కూడా బాగా పులిసినట్టు అండి, మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. సో మీరు చూసొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో దోశ కూడాను. దీన్ని మనం పల్లీ చట్నీలోకి లేదంటే పప్పుల పొడి వేసుకొని తిన్న దేంట్లోకైనా బాగుంటుందండి. ఎర్రగారం చేసుకున్న దేంట్లోకైనా చాలా బాగుంటుంది.
దీంతోనే మనం ఎగ్ దోశ చేసేసుకోవచ్చు. మీరు ఇలా ఎన్ని దోశలైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. పిండి ఇంకా పులిసే కొంది ఇంకా బాగుంటుంది పిండి అయితే మటుకు. ఇంకా తర్వాత రోజుకి కావచ్చు అలాగా. నేను ఇక్కడ కారప్పొడి దోశ వేసుకున్నాను, ఎగ్ దోశ వేసాను. సో దేనికైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కాస్త ఎక్కువ కాల్చితే మటుకు క్రిస్పీగా కూడా వస్తుందండి ఈ దోశ. ఇదైతే మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ప్యాన్కి అంటుకుంటుందా ఎన్ని భయం లేకుండా ఇలాగ నేను చూపిస్తున్న ఈ పక్కా కొలతలు కనుక మీరు ఫాలో అయితే మటుకు ది బెస్ట్ సాఫ్ట్ మృదువైన స్పాంజ్ లాగా ఉండే దోశలు మీ సొంతం అండి. దీనికి మీరు ఎక్కువ ఆయిల్ కూడా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాన్కి గ్రీస్ చేసుకుంటే సరిపోద్దండి. పర్ఫెక్ట్ దోశలు వస్తాయి. ఎక్కడ కూడా అంటుకుంటుంది, మీరు కొత్తగా చేస్తున్నా కూడా అంటుకుంటుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగ దేంతో తిన్నా కూడా ఈ దోశ అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో కనుక చికెన్ పులుసు వేసుకొని తింటే ఈ స్పాంజ్లో ఉండబట్టి ఈ టెక్స్చరు ఆ పులుసు మొత్తాన్ని లాగేసుకుంటుంది కదా, చాలా బాగుంటుందండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన సింపుల్ దోశ బ్యాటర్ టెక్నిక్ అండి. సో మీరు కూడా ట్రై చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.